విద్యారంగ సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మూల్యం తప్పదన్నారు పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ను బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కాల్వ రోడ్డు, జుబ్లీ క్లబ్, మయూరి సెంటర్, పాత బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు వేలాది మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నామాల ఆజాద్, పీడీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టి. లక్ష్మణ్, వెంకటేష్లు మాట్లాడుతూ ఖమ్మం నుండి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా అసెంబ్లీలో కనీస ప్రస్తావనకు ఖమ్మం జిల్లా యూనివర్సిటీని తీసుకురాకపోవడం శోచనీయమన్నారు. పట్ల చిత్తశుద్ధిని పనిచేసేటువంటి ప్రయత్నం మీరు చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని తెలియజేయడం జరుగుతూ ఉంది. లేనటువంటి పక్షంలో గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగానైతే గుణపాఠం చెప్పామో మీకు కూడా అదే శిక్ష తప్పదని చెప్పేసి ధర్మంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతారో వారు అక్కడే స్థానికత అనేటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, స్థానికత అంశాన్ని ఏదైనా ఉంటే పాఠశాల విద్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ మీరు కేవలం 9వ తరగతి, 8వ తరగతి, అలాగే 10వ తరగతి ఇంటర్మీడియట్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఆంధ్రాలో చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆంధ్ర విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ కోసం తెలంగాణ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరగడం వల్ల ఈ స్థానికత అంశాల్లో ఆంధ్ర విద్యార్థులకు ఇక్కడికి వచ్చి చదవడం వల్ల వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలు అనేటువంటి ఉపసంహరించుకొని పాఠశాల విద్యను ప్రామాణికంగా తీసుకొని నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో స్థానికత అంశాన్ని తీసుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుతారో వారు అక్కడే స్థానికత అనేటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, స్థానికత అంశాన్ని ఏదైనా ఉంటే పాఠశాల విద్యను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. కానీ మీరు కేవలం 9వ తరగతి, 8వ తరగతి, అలాగే 10వ తరగతి ఇంటర్మీడియట్ పెట్టడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కానీ, నల్గొండ జిల్లా కానీ అనేక మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ఆంధ్రాలో చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆంధ్ర విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ కోసం తెలంగాణ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెరగడం వల్ల ఈ స్థానికత అంశాల్లో ఆంధ్ర విద్యార్థులకు ఇక్కడికి వచ్చి చదవడం వల్ల వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలు అనేటువంటి ఉపసంహరించుకొని పాఠశాల విద్యను ప్రామాణికంగా తీసుకొని నీటి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నాయని, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కేటాయించాలని, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వేలాది మంది విద్యార్థులతో కథం దొక్కుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఉన్న 3 మినిస్టర్స్ అడుగుతున్నాము, మీరు ఖమ్మం జిల్లాలో మినిస్టర్స్ గా ఎన్నికయ్యి ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీ కేటాయించుకుంటా హైదరాబాద్ నగరంలో స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నారు. అనేక సంవత్సరాలుగా ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కావాలని చెప్పేసి ఉద్యమాలు చేస్తుంటే కనీసం మీరు స్పందించాలని చెప్పి అడుగుతా ఉన్నాం. తక్షణమే మీరు స్పందించాలి, ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయించాలని చెప్పి మేము అడుగుతున్నాం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ విడుదల చేయాలి. ఇంటర్మీడియట్ విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు చేస్తామన్నారు, ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. తక్షణమే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము పీడీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఎమ్మెల్యేలని, మంత్రులు ఎవరిని కూడా రోడ్డు మీద తెలియకుండా పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు వెంకటేష్, పీడీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. కార్యక్రమంలో పీడీఎస్ రాష్ట్ర నాయకులు సతీష్, జిల్లా నాయకులు శేషు, వినయ్, కార్తిక్, నాయకులు ప్రసాద్, వంశీ, గోపి, యశ్వంత్ కృష్ణ, నరేందర్, మమత, సంధ్య, శ్రీలక్ష్మి, భూమిక, అనూష తదితరులు పాల్గొన్నారు.